హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో అందరూ ఎంతగానో ఇష్టపడే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్‌ని బాగా కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక చెక్క నిమ్మరసం తీసుకున్నానండి. కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి ఒకసారి మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టి చికెన్‌లో వేసేసుకుందాం. చికెన్‌లో వేసుకొని కలుపుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం కూడా పిండేసుకోవాలండి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను. కొంచెం పసుపు, 2 పెద్ద స్పూన్‌లు ఆయిల్ వేసుకున్నానండి. అన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక అరగంట నానబెట్టాలండి. మూత పెట్టి అలా ఉంచేసేయండి పక్కన. అరగంట తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్‌ల ఆయిల్ వేసుకొని అందులో మనం నానబెట్టుకున్న చికెన్‌ని వేసేసుకోవాలండి. వేసుకొని సన్న మంట మీద కలుపుతూ ఉండాలి. ఈ ఫ్రైలో వాటర్ వేసుకోమండి. చికెన్‌లో ఉన్న వాటర్ సరిపోతుంది. మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదా! మొత్తం అన్నీ పీల్చుకుంటాయి. ఉప్పు, కారం అన్నీ పీల్చుకుని చికెన్ మంచి టేస్ట్ వస్తుందండి. ఆయిల్‌లో వేసుకొని కలుపుతూ ఉండాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. 2 మిక్సీ పట్టాం కదా! 2 ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ పెట్టుకుంటా ఉండాలి. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేశానండి. ఒక స్పూన్ కారం వేశాను. కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నానండి. వేసుకొని పొయ్యి సిమ్‌లో పెట్టుకొని వేపుకోవాలి. చికెన్ మగ్గిపోయిందండి. ఇప్పుడు పావు స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి. పావు స్పూన్ కన్నా తక్కువే పడుతుందండి. మన మసాలా పొడైతే పావు స్పూన్ కూడా పట్టదు. సన్న మంట మీద 5 నిమిషాలు వేగించాలండి. మీకిష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇలా దగ్గరికొచ్చేయాలండి. అంతేనండి. ఎంతో సింపుల్‌గా అయిపోయే చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.